హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే చాలా డిఫరెంట్గా, చాలా మంది ఏమనుకుంటారంటే మాకు కుట్టడం రాదు, కానీ ఓన్లీ మాకైతే హెమ్మింగ్ చేసినా కొన్ని పైసలు వస్తే చాలు, అంటే ఇంట్లో వెళ్ళని పరిస్థితి ఉంటే మనం ఓన్లీ శారీస్ కుట్టుకున్నా కానీ కొంచెం మనీ వస్తుండే, ఎవరన్నా ఇస్తే 4 చీరలన్నా కుట్టుకుంటాము. మిషన్ ఉంది ఇంట్లో, నీకు నార్మల్ స్టిచ్చింగ్ కుట్లు వేయడం వస్తుంది, కానీ గిరాకీ ఎవ్వరు ఇయ్యరనుకోండి, ఆ టైంలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూస్తే చాలు మీకు మనీ కంపల్సరీ రోజుకు 100 రూపీస్ 200 రూపీస్ ఎటు పోదండి. బ్లౌజుల హెమ్మింగ్ చేసుకోవచ్చు, చీరలు హెమ్మింగ్ చేసుకోవచ్చు. చాలామంది పీకో మిషన్ లేకుండా మాకు బ్లౌజులు చీరలు ఇస్తారా అని అనుకుంటారు కదా. ఎందుకు ఇవ్వరండి, మీరు నీట్గా కుడితే ఇస్తారు. ఇంకా మీకు ఎవరన్నా కాలనీలో పరిచయం ఉంటే వాళ్ళ దగ్గర ఒక చీర కొంగు పీకో ఏమన్నా వేస్తారు. మీకు కింద పైన కుట్టియడానికి కంపల్సరీ 100 రూపీస్ లేనిది చీర ఫాల్ ఎవ్వరు కుడతలేరు. మన రోజుకు ఒక 10-15 చీరలు అయితే, ఇదిగోండి చీరలు, 10-15 చీరలు అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలను మన స్కూళ్ళకు పంపించుకుంటూ వాళ్ళకి అన్నీ చేస్తూ మనం నార్మల్గా 10 అంటే ఎంత, కరెక్ట్గా 100 రూపాయలకు ఒక చీర అంటే వాళ్ళు గిరాకీ తీసుకున్న వాళ్ళు 100 తీసుకుంటే మనకు మినిమం 80 రూపాయలన్నీ ఇస్తారు. లేదు అంటే 60 రూపాయలన్నీ ఇస్తారు. కాదు అనుకోండి 50 రూపాయల వరకైనా కుట్టుకున్న 2 చీరలకు 100 ఎటు పోవు, అంటే ఫాలు అది అన్నీ కట్ అవుతుంటాయి కదా. మనం కూడా కుట్టుకోవచ్చు, మనకు కూడా వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ పాలు వాళ్ళు ఇయ్యగానే మనం పాలు తెచ్చుకొని ఫస్ట్ వాష్ చేసుకోండి. ఇది ఈజీ మెథడ్. కంపల్సరీ వాష్ చేసుకొని తడి ఉన్నప్పుడే ఇలా లాగిన తర్వాత కొంచెం క్రాస్ ఉంటే, ఎప్పుడు కానీ మనం ఇవన్నీ మెథడ్ ఫాలో అయితేనే మనకు గిరాకీ కూడా ఫాల్ బాగా గుట్టింది కదా అని ఇస్తారు. షాప్లో వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా. మనం నలుగురికి పరిచయం అయితే ఇంటి పక్కన ఇండ్లు వాళ్ళు, మన బిల్డింగ్లో అట్లా కూడా ఇస్తారు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫాల్ని కంపల్సరీ. ఇలా ఫోల్డ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఈ ఫాలు ఈ చీరకని తీసుకున్నాను. ఇవి నార్మల్గా పీకో మిషన్ లేకుండా, పీకో మిషన్ అస్సలు యూజ్ చేయకుండా కింద పైన చేతి మీద మనం వితిన్ 15-20 మినిట్స్లో ఒక ఫాలు, నేను కుట్టే విధానం చూస్తే 15 మినిట్స్ సరిపోదండి. అస్సలు ఎంత బాగా వస్తుంది చూడండి. ఎలా టిప్ ఫాలో కావాలి, ఎంత ఈజీగా ఎలా కుడతారు మీరు అని అంటారు. ఇదిగోండి, దీనికి ఈ ఫాలు, దీనికి ఈ ఫాలు. ఇది కుట్టేటప్పుడు చాలా మంది అనుకుంటారు, అమ్మో ఇట్లా కట్ వర్క్ వచ్చింది కదా, ఈ కట్ వర్క్ నేను ఫాల్ ఎట్లా కుట్టాలి, కుట్టొచ్చా, అసలు అవసరమా అని ఆలోచిస్తారు కదా. కుట్టొచ్చు దీనికి కూడా. కట్ వర్క్ కుట్టేటప్పుడు ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలండి. చాలా మందికి తెలియదు. ఇలా పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ చేయాలి. ఇట్లా వచ్చినప్పుడు కంపల్సరీ మిషన్ మీద కూడా వేసుకోవచ్చు అనుకుంటారు. కొంచెం కుట్టు కనబడుతుంది, మనకు బాగుండదు అంటే చేతి మీద వేసుకోండి కింద పైన. ఇలాంటి చీరలు అయితే బయట వేయలేకపోతే బయట టైలర్ షాప్లో 100 రూపాయలు తీసుకుంటారు, మీరు మాకు 10 రూపాయలు తక్కువ కుట్టిమని మనకి కస్టమర్స్ వస్తారండి. మనము పైసలు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయండి. మనం మాట్లాడే విధానంలో, లేకుంటే మనం చేసే పనిలో కానీ వాళ్ళు నీట్నెస్లో చూసి కంపల్సరీ మనకు ఒక రోజుకు 100 రూపాయలు 200 రూపాయలు సంపాదించుకున్నా చాలు. అంటే మన పిల్లల ఖర్చు మన ఖర్చు వెళ్తున్నా కానీ మనకు అదొక సెక్యూరిటీ అన్నట్టు. ఇలాగా అన్ని ఫాల్ అయితే ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ పెట్టుకోగానే మీకు అంత శ్రమ. రెండు చీరలు కుట్టంగానే లేవ్వాలి, నడుము నొస్తుంది. మనం ఏజ్ పెద్దగా అయిన వాళ్ళకు కూడా అవసరమా అనుకుంటారు. మనం ఇంట్లో కూడా పట్టు చీరలు కుట్టుకొని బయట పీకో ఇచ్చుకున్నా మనకు 100 రూపాయలు మిగులుతాయి. ఇలాగ అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి, అంటే కొంచెం నీట్గా అనేది ఉంటాయి చీరలు. ఇప్పుడు నేను ఎలా కుట్టాలి, కుడితే తొందర అవుతాయి మన చీరలు అనేటివి చూపిస్తాను. ఇదిగోండి, ఈ శారీ తీసుకుందాం. ఈ శారీకి మనం ఫాల్ కుడదాం. ఇలాగా మనం ఒకటి కింద ప్యాడ్ పెట్టుకుందాము. కింద ఇలాంటి అట్టనన్నా పత్రికనన్నా లేకుంటే నోట్బుక్ అన్నా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనము కట్టు కొంగు పట్టుకోవాలి. ఈ సైడ్ పెట్టుకుంటే ఇది మనకు కుడి సైడ్ వస్తుంది. ఇదంతా ఇట్లా. అంటే మనం ఎడమ సైడు ఈ ప్లేస్ ఉంచుకోవాలి.
ఇగో ఎడమ సైడ్ అనేది కింది పార్ట్ పెట్టుకోండి, కుడి సైడ్ అనేది చీర అంతా పెట్టుకోండి. మనం స్టార్ట్ చేసే పాయింట్ నుంచి చెప్తాను. ఫస్ట్ మనం సూదిలో దారం ఎక్కించుకోవాలి. మన సూదిలో దారం ఎక్కియాలంటే చాలా మందికి ఇబ్బంది, ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది కాబట్టి మీకు కూడా ఇబ్బంది అని చెప్తున్నాను. మీకు ఎక్కడైనా షాప్లలో హెమ్మింగ్ చేసే సూది మన దారం పెట్టడానికి ఇవి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇగో ఇది వైర్ లాగా ఉంటుంది అన్నట్టు, ఇనుపది వైర్ లాగా కనబడుతుందా. ఈ వైర్ లాగా ఉండేదాన్ని మనం నీడిలో పెట్టేసి ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇదిగోండి చూడండి, మనం పెద్దగా 2 సార్లు పెట్టుకోండి. మధ్య మధ్యలో కూడా మనం మళ్ళీ సూదిలో దారం ఎక్కించుకోబడది. చీర అయిపోయే వరకు మనకు సూదిలో దారం పట్టదు. అంటే అంత పెద్దగా ఏం పెట్టుకోమంటలేను, మధ్యలో టిప్ కూడా చూపిస్తాను నేను. ఇలా పెట్టేసినాం కదా, దీన్ని మనము ఇక్కడ సీజర్ ఉంది, ఇదిగోండి ఇది చూడండి నీడిల్కి. మీకు ఇక్కడ కనబడుతుందా, ఈ సూదిది హోల్ కనబడుతుంది కదా. ఈ సూది హోల్ కూడా మనకు కనబడనక్కర్లేదు. ఈ వేలును ఆధారంగా వేసుకొని ఈ పార్టును ఈ సూదిలో పెట్టాలి. ఇలాగా సూదిలో పెట్టేసిన ఇదిగోండి, దగ్గరికి రా, ఇదిగోండి దగ్గరికి. కనబడుతుందా, ఈ ఎల్ లాగుంది అన్నట్టు, అంటే ఇది ట్రయాంగిల్ షేప్ ఉంది. ట్రయాంగిల్ షేప్ లో ఇది సూదిలో దారం పెట్టినట్టు ఈ దారంను దీంట్లో పెట్టాలి. మన కళ్ళకు దీనికి కూడా పెద్ద పనే. పెట్టినమా, ఇక దారం వచ్చేసింది. దారం ఇలా 2 వరుసలు పెట్టింది. ఇలా అనుకున్న తర్వాత ఈ సూదిని బయటకు లాగండి, అంటే దారం ఇళ్ళకి వెళ్ళి తీసుకొని బయటకు వచ్చేసింది. ఇది అంటే రెడ్డుకు రెడ్డు దారం పెట్టుడుకు మీకు కనబడట్లేదేమో, ఇదిగోండి వచ్చిందా. వచ్చినాక ఈ పెట్టిన దాన్ని అంటే దీన్ని ముడేయాలి. 2 ఓపెన్ ఉన్నదాన్ని, ఈ క్లోజ్ ఉన్నదాన్ని ముడేయొద్దు అస్సలు. ఈ క్లోజ్ ఉన్నదాన్ని ముడేయొద్దు అస్సలు, ఇక ఇలాగే ఉంచుకోవాలి ఈ క్లోజ్ ఉన్నదాన్ని. ఇది ఉంది కదా, ఇది ఇలాగే ఉంచుకోవాలి, ఇది ముడేయాలి. దీన్ని పెట్టుకొని ఇప్పుడు ఇలా ఒక సైడు మనకు స్టార్ట్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. ఇలా ఒక సైడ్ కొంచెం ఏం చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్పీడ్గా ఎలా అవుతుంది మీకు ఫాలు అని ఆలోచిస్తారు కదా, అది చెప్తాను టిప్పు. ఇది ఉల్టా సీర చూసుకొని ఇది ఉల్టా సైడు కిందికి పెట్టుకోవాలి. మళ్ళీ ఏం చేస్తారు చాలామంది, ఇట్లా అంచు ఉంటుంది కదా, అంచు ఓర్లాకి వేసుకునే వాళ్ళైతే అంచు కిందికి పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనకి ఇబ్బంది కాదు. కంపల్సరీ అంచు కిందికి పెట్టుకుంటే పైన హెమ్మింగ్ అప్పుడు ఇబ్బంది కాదు. అంచు కిందికి వచ్చే విధంగా పెట్టుకుందాం. మళ్ళీ ఎంతకు స్టార్ట్ చేయాలి, జానెడు మీద బెత్తెడు ఉండాలి. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేయాలి. కింది వైపున ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ ఇది బేసిక్. ఇట్లా ప్యాడ్ పెట్టుకొని ప్యాడ్ మీద ఫాల్ పెట్టేసుకొని ఇలాగ స్టార్ట్ చేయాలి. ఇలాగా నీట్గా కిందకు అందుకొని మళ్ళీ మీదికి అందుకునే విధంగా ఇలా స్టార్ట్ చేసుకుంటూ కుట్టాలి. కుట్టే ముందు నేను ఈజీ టిప్ చెప్తాను. ఇది ఇలాగే ఉంచండి, వదిలేయండి. వదిలేసిన తర్వాత 2 సార్లు కుట్టడానికి ఒకటేసారి అయిపోతుంది ఫాలు. మనకు 15 నిమిషాలలో చీర అయిపోవడానికి ట్రిప్ చెప్తున్నాను. ఇంకో సూది తీసుకోవాలి, తీసుకొని సేమ్ ఇప్పట్లాగానే ఇలాగా మనం దారం అయితే పెట్టుకోవాలి. మళ్ళీ మనం దారము 2 సూదులకు కలిపి ఒకసారి పెట్టుకున్నామంటే చివరి వరకు మనం సూదిలో పెట్టని అవసరం లేదు.
సూదిలో పెట్టకుండా ఎలా కుడతారు అని డౌట్ వస్తుంది కదా, నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇది దీంట్లో పెట్టుకోవాలి. మనకు చాలా మందికి సూదిలో దారం పెట్టడమే చాలా కష్టం అండి. ఇలా పెట్టేసుకొని ఇలా పట్టుకొని దీన్ని ఇళ్ళకి లాగేసేయాలి. అంతే, సూదిలో దారం వచ్చేసింది. దారం వచ్చిన తర్వాత ఈ కొనల్ని ముడేసుకోవాలి. ముడేసుకొని ఈ కొనల్ని ముడేయద్దు, మనము ఈ ఓపెన్ ఉన్న ప్లేస్ మనకు ఉంచుకోవాలన్నట్టు. ఉంచుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ దారం కూడా నేను పెద్దగా పెట్టుకోవాలి, చేతి ఇంత ఇంత లాగాలంటే కూడా చాలా కష్టము. మనం ఇప్పుడు ఇది సగం చీరకు అవుతుంది. తర్వాత మళ్ళీ సూదిలో దారం ఇక్కడ ఈ చివరి ఉంది కదా, ఇది కుట్టేసుకోండి. ఫస్ట్ ఇది ఇలా కుట్టేసుకోండి. ఇంత ఫాస్ట్ అయిపోతుంది చూడండి. ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ కుట్టేస్తాను. మళ్ళీ కొన్ని చీరలకు మధ్యలో కుచ్చులు వచ్చి పైన ముడతొచ్చి కింద ముడతొచ్చి మనం చీర కుట్టేటప్పటికి మనకు చాలా కష్టం అనిపిస్తుంది. ఏం కష్టం కాకుండా ఇదిగోండి ఈజీగా కుట్టేస్తాం. ఇప్పుడు మనం కింద పైన ఎంత వరకు పెట్టుకున్నామో ఇప్పుడు ఇక్కడ పెట్టేసి సూది ఇట్లనే ఉంచేసి మళ్ళీ ఇక్కడిది స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ 2 సార్లు 3 సార్లు ఇలా తీసుకొని దగ్గరికి మంచిగా మనకు మళ్ళీ కస్టమర్లు రావాలి అంటే ఇలా 3-4 సార్లు తీసుకొని ఒక్కసారి మీది కనేసుకోండి. ఇంకా కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ పైన కుట్టేసేయాలి. ఎంత ఫాస్ట్ అయిపోతుందో చూడండి. ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ జరపకండి, మళ్ళీ ప్యాడు చీర అన్నీ జరపాలి, లేకపోతే అవన్నీ జరపడం ఎందుకు, ఒకటేసారి జరిపేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇట్లా మళ్ళీ 2-3 దగ్గరలో కుట్టిన తర్వాత ఈ దానికి ఎదురుగా వచ్చిన తర్వాత మళ్ళీ సూది ఇక్కడే ఆపేసి ఇప్పుడు ప్యాడ్ జరుపుకోండి. ఇట్లా చీరను జరుపుకొని టెన్ మినిట్స్ 15 మినిట్స్ మినిమం. చాలా మెల్లగా కుడుతున్నాం అంటే 20 మినిట్స్లో మాత్రం పాలైపోతుంది. నాకైతే 15 మినిట్స్లో అయిపోతుంది. 15 మినిట్స్. ఇది 100, 120, 120 అట్లా ఇస్తారు. 120 దాకా కొంగులు కట్టడానికి. ఆ కొంగులు కూడా కట్టేస్తాను నేను అట్లా. అది కూడా ఇంకో 20 మినిట్స్ అనుకోండి. అంటే వితిన్ హాఫ్ ఎన్ అవర్ కాకుండా 1 గంట అనుకుందాం. గంటకు మనం 200 అయితే ఒక చీరకు సంపాదించుకోవచ్చు. అది ఒక చీర ఒక బ్లౌజ్ కుట్టుకుంటే మాత్రం 400, 500 బ్లౌజు, ఇది 200, 700. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా మందికి ఏ విషయం తెలియదంటే మధ్యలో కుచ్చొస్తుంది అంటే చాలా మంది నమ్మరు. ఎలా వస్తుంది అంటే ఇదిగోండి పాలు ఇలా పట్టుకున్నప్పుడు ఇగో ఇలాగైతుంది. ఇక్కడ సమానం బట్టి చూసుకోండి. ఇగో ఇలా కుచ్చొస్తుంది అంటే ఇది ఇట్లా వచ్చినప్పుడు, ఇది ఎక్కువ వచ్చింది అన్నప్పుడు కంపల్సరీ ఇలా కుచ్చు పెట్టుకుంటేనే మనకు పైన చీర కుచ్చు రాదు. ఇది పెట్టుకుంటే ఇది దగ్గరకు వచ్చేసి చీర కుచ్చొస్తుందండి. ఈ తప్పు చెయ్యకండి చాలా మంది. అందుకే నేను 2 సూదులు పెట్టుకొని కుడుతుంటా. మనం టకాటక్ తెలియకుండా మనం ఒక సూది పెట్టుకొని కుట్టుకుంటూ పోయినాం అనుకో, నార్మల్గా పైన స్టెప్ కుట్టేటప్పుడు చీర కుచ్చొస్తుంది. అమ్మయ్య, పీకో వేస్తే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే నార్మల్ చీరలే పీకో వేస్తాం కదా అని మేము ప్రతి చీరకు 2 దగ్గరలో అయితే కుచ్చు పెడతాం చిన్నగా. ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత కుడితే చూపిస్తాను. ఇంకా అక్కడికి వచ్చేసరికి చీర ముడత రాకుండా, ఫోల్డింగ్ రాకుండా చీర బాగా వచ్చేటట్టు మన ఫాల్ అయితే లోపల ఇలాగా మంచిగా ఇలా అయిపోతుంది చూడండి. ఇప్పుడు కరెక్ట్గా చీర ఫాల్ కరెక్ట్ ఉంది. ఇక్కడ కూడా కరెక్ట్ ఉంది. ఇలా తెలిసిపోతుంది. కొంతమంది అడుగుతారు ఎలా తెలుస్తుంది మీకు కుచ్చొచ్చేదని. మీరు కూడా ఆ మిస్టేక్ చేయొద్దని చూపిస్తున్నాను. ఇలా ఫాస్ట్గా అయితే కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకా పైన కుచ్చు అవసరం లేదు. ఏగో ఎంత బాగా వస్తుందో చూడండి.
అసలు కుట్టినట్టు కూడా తెలుస్తలేదు. ఓకే ఫ్రెండ్స్, సూదుల దారం అయిపోతే మళ్ళీ దారం ఎలా పెట్టుకోవాలో చూద్దాము. చాలామందికి రెండు సార్లు సూదుల దారం పెట్టాలంటే చాలా విసుగు వస్తుంది. ఆ విసుగు రాకుండా మనం ఈజీగా ఒకటేసారి సూదుల దారం పెట్టుకునే విధానం అయితే, ఇప్పుడు మనం కుట్టినాం కదా, కుట్టినప్పుడు ఫస్ట్ దారం పెట్టుకునేటప్పుడు మనం 2 మడతలు సూదుల దారం పెట్టుకుంటే అదే దారంలో మనం ముడేసుకోవాలి. మన నార్మల్గా మనకు అటాచ్ అయిన దారం ఉంటుంది కదా, అది అలాగే వదిలిపెడతాం కదా, దానిలో నుంచి మళ్ళీ మనం దారం అయితే పెట్టాలి. ఇట్లా పెడితే, ఇలాగ పెట్టుకుంటే మనకు దారం అనేది మళ్ళీ సూదులు పెట్టకుండా చాలా ఈజీగా వస్తుందండి. మీరు చాలా గమనించండి. చాలామందికి సూదుల దారం పెట్టడం కోసమన్నా మనం ఫాల్ కుట్టాలా అని అనిపిస్తుంది. అదేం లేకుండా ఒకటేసారి సూదుల దారం పెట్టుకొని చీర పూర్తిగా కుట్టవచ్చు. ఇలా కుట్టడం చూడండి, ఈజీగా ఉంటుంది. మళ్ళీ కింద ఒక సూది మీద ఒక సూది పెట్టుకొని 2 సూదులు ఒకటేసారి పెట్టుకొని కింద పైన చేతి మీద ఫాల్స్ కుట్టుకోవచ్చు అన్నట్టు. నార్మల్గా చీరను మొత్తం ఎంత ఉంది, ఇంకెంత ఉంది అంత ఉంచుకొని అంత దారం పెట్టుకొని ఫాల్ కుట్టడం స్టార్ట్ చేయండి. ఓకే, తర్వాత మనకి ఎక్కడెక్కడ కుచ్చొస్తుందా అది గమనించుకోండి. ఫస్ట్ చీర ముడతొస్తే మాత్రం బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా కుట్టేటప్పుడు చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే కింది భాగం ఈ దగ్గరకు వచ్చిన తర్వాత కింది భాగం మొత్తం కుట్టి మీద కింద కుచ్చు పెట్టకుండా కుట్టేసరికి చీర కుచ్చు వస్తుంది. ఆ కుచ్చు రాకుండా కింద సూది మీద సూది పెట్టుకోమని చెప్తున్నాను. మనం ఇలా కుడితే శారీస్ రోజుకు ఒక 5-6 చీరలు కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా. ఎందుకంటే మన కస్టమర్స్ చీరలు కింద పైన కుట్టే వాళ్ళకి కంపల్సరీ పీకో అనేది చెయ్యం, మనమే కుట్టుకోవాలి. కాబట్టి కుట్టి ఇవ్వడానికి మనీ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు చీరకు 100 రూపాయలు ఇస్తారు మనకు. అందుకనే మీరు ఈజీ ప్రాసెస్, మీకు కుట్టే వాళ్ళకు ఈజీ ప్రాసెస్ ఎలా ఉండాలో నేను చూపిస్తున్నాను. ఇలా మీరు కుట్టుకోండి. ఓకే, మరి ఇంకా ఎంత బాగా నీట్గా వచ్చిన చీర మీరే చూద్దురు ఇంకా. ఓకే, మీరైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ సైడ్ కూడా పూర్తి చేసుకుందాం. ఇంకా అది మొత్తము ఫాల్ అనేది ఎడ్జ్ కూడా కుట్టేసుకోవాలి. నార్మల్గా చాలామంది ఈ ఇది ఫాల్ కుట్టేటప్పుడు ఎట్లా కుడతారు, హెమ్మింగ్ లాగా కుడతారు. అలా కాకుండా ఈ మెథడ్లో కుడితే, మనం ఈ మెథడ్లో కుడితే చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. అంటే మనకు స్పీడ్గా అవుతుంది, మళ్ళీ బయటకు కనబడది, మన కుట్టే ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది, ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇప్పుడు లాస్ట్ చివరన ముడేసుకోండి. సూది మీదకెళ్ళి దారం తీసుకొని ఇలా ముడేసుకోవడం వల్ల మనకు గట్టిగా ఉంటుంది. 2 సార్లు వేసుకోవడం వల్ల మనకు మళ్ళీ ఎప్పుడైనా తట్టినా ఏదన్నా అయినా కానీ కుట్టు ఊడిపోదు అన్నట్టు. ఓకే, ఫాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక చూడండి చీర ఎంత బాగా వచ్చిందో, చాలా కనబడుతుంది కదా క్లారిటీగా. ఒక్క దగ్గర కూడా మనం కుట్టినది ఫాల్ కుట్టినము అన్నది కనబడకుండా వచ్చింది. ఇక చూడు కుచ్చు వచ్చింది ఒక్క దగ్గర. ఈ కుచ్చు రావడం వల్ల కూడా మనకు బెనిఫిటే. చీర పైన కుచ్చు రాలేదు, చీర దగ్గర కింద కుచ్చు వచ్చింది కానీ పైన కుచ్చు రాలేదు.